హాయ్ ఫ్రెండ్స్, సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. స్కాలప్ నెక్ మోడల్ స్టిచ్ చేస్తున్నాను. ఇది 3 ఇంచెస్ బక్రము, అంటే పేపర్ స్టిఫ్ అంటారు దీన్ని. ఇలా స్కాలప్కి సంబంధించినవి స్కేళ్ళు ఉంటాయండి, ఆన్లైన్లో మీషోలో ఉంటాయి. కావాలంటే ఆ లింక్ కూడా నేను పెడతాను. ఇలా స్కేల్తో సహాయంతో ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని మనకి బ్లౌజ్కి శారీలో ఉన్న కలర్స్ వేస్తాం కదా, ఆ కలరు సూట్ అయ్యేటట్టు బాగుండేటట్టు ఇలా క్లాత్ కట్ చేస్తున్నాను. 3 ఇంచెస్ తీసుకుంటే స్కాలప్కి మనం పేపర్ స్టిఫ్ తీసుకుంటే 4 ఇంచెస్, 1 అంగుళం ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోండి. 1 ఇంచు ఇలా కరెక్ట్గా అంచు వెంబడే స్టిచ్ చేసుకోండి. అంచు వెంబడే స్టిచ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఇలా అంచు వెంబడే స్టిచ్ చేసుకోవాలి. ఏదైనా వర్క్ నేర్చుకుందాం అనుకున్నారంటే ఆ వర్క్ అంచు వెంబడే స్టిచ్ చేసుకున్నారంటే కట్స్ బాగా తిరుగుతాయి, చాలా నీట్గా ఉంటుంది. ఇలా అంచు అమ్మటే స్టిచ్ చేసుకోండి. అంచు వెంబడే స్టిచ్చింగ్ చేసుకోవాలి. పక్కకు తప్పించకుండా కుట్టు అనేది జాగ్రత్తగా అంచు వెంబడే స్టిచ్ చేసుకోండి. అప్పుడు కట్స్ చాలా నీట్గా తిరుగుతాయి. స్టిచ్ చేసుకొని స్ట్రైట్గా కటింగ్ పెట్టుకోండి. ఇలా స్టిచ్ చేసుకొని కటింగ్ పెట్టుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకోండి. ముందల కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇలా స్ట్రైట్గా కట్ పెట్టుకొని కట్ కుట్టుకున్నారంటే లోపల క్లాత్ అనేది తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. స్ట్రైట్గా తర్వాత కట్స్ మధ్యలో ఇలా కటింగ్ పెట్టుకోండి. ఇలా కటింగ్ పెట్టుకొని కుట్టు అమ్మటే ఇలా కట్ చేసుకోండి. కుట్టుకు తగలకుండా, కుట్టుకు తగిలిందంటే స్కాలప్ అనేది విడిపోతుంది. ఇలా ఎగుడు దిగుడు లేకుండా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకున్నారంటే నీట్గా తిరుగుతుంది. ఇలా తిరగదిప్పుకొని ఐరన్ చేసుకుంటే చాలా బాగా కట్స్ అనేవి చాలా నీట్గా కనపడుతుంది. ఎలా సరి చేస్తున్నానో చూసి అలాగే సరి చేయండి, చాలా బాగా వస్తుంది. ఇలా అనండి. ఇలా అన్నారంటే కట్స్ అనేవి నీట్గా కనబడతాయి. ఐరన్ చేశాను. ఐరన్ చేసినాక 2 ఇంచెస్కి ఒక కుట్టు వేసుకోండి. ఇప్పుడు ఈ పోట్లీ బటన్స్ కూడా నేను వీడియో పెట్టానండి, కానీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాము. 2 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. తీసుకొని ఆ పోట్లీ బటన్స్కి ఎలా స్టిచ్ చేయాలంటే కలర్ బాల్స్ ఉంటాయి కదా, కలర్ బాల్స్ తీసుకొని క్రాస్గా పెట్టండి. మామూలుగా నార్మల్గా పెట్టారంటే అది ఉగ్గులుగ్గులుగా వస్తుంది. అలా కాకుండా
క్రాస్గా పెట్టుకున్నారంటే రౌండ్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇవి తీసుకున్నాను కదా పోట్లీ బటన్స్, ఇవి మనం కుట్టు వేసుకున్నాం కదా ధరణ, ఈ చివరన కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. ఆ మార్కింగ్ మీదనే పోట్లీ బటన్స్ పెట్టుకుంటా పోవాలి. నేను నార్మల్ మిషన్, డబుల్ సింగర్ మిషన్ మీదే నార్మల్ పాదం పెట్టి స్టిచ్ చేస్తున్నాను. నేనేం పాదం మార్చలేదు. ఇలా ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు పోట్లీ బటన్స్ కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా పెట్టుకోండి. నీడిల్ దించి ఇలా కుట్టుకున్నారంటే మీరు ఏ పాదం మార్చుకోవాల్సిన పని లేదు. ఇలా 1 ఇంచ్కి పెట్టుకుంటా స్టిచ్ చేసుకుంటా వెళ్ళాలి. మార్కింగ్ పెట్టుకున్నారు కదా, ఇలా 1 ఇంచ్కి స్టిచ్ చేసుకుంటా వెళ్ళి ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసినాక మనం స్టిచ్ చేసాం కదా, బ్లౌజ్కి అటాచ్ చేయాలి. నేను పైపింగ్ అనేది చూపించలేదండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు చూపించాను, అందుకని నేను పైపింగ్ స్టిచ్ చేయడం నేను చూపించలేదు. ఫస్ట్ స్కాలప్ వేసాం కదా, స్కాలప్ కల్లి స్టిచ్ చేసుకోండి. ఇట్లా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోండి. తర్వాత స్కాలప్ చుట్టూరు ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఒక కుట్టు వేసుకుంటే ఇటు పోట్లీ బటన్స్ కల్లి కుట్టుకోవడానికి ఉగ్గు లేకుండా వస్తుంది, ఎక్కడ ముడతలు రాకుండా వస్తుంది. అందుకని ఫస్ట్ స్కాలప్కి బార్కి ఒక కుట్టు వేసుకోండి. ఇప్పుడు పోట్లీ బటన్స్ కల్లి ఇట్లా తిరగదిప్పుకుంటా ఒక కుట్టు వేసుకోండి అంచు వెమ్మడే. మీకు అర్థమవుతుందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు స్కాలప్కి చుట్టూరు ఇలా నీట్గా ఉండేటట్టు అంచు వెమ్మడే కుట్టు వేసుకోండి. నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా పెడుతున్నానండి, ఫోటో అటాచ్ చేస్తాను. ఇలా మొత్తం చుట్టూరు కుట్టుకున్నాక మోడలు ఒకసారి చూడండి ఎలా ఉంటుందో, ఫోటో పిక్ యాడ్ చేస్తాను. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా ఉంది మోడలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.